హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డేస్. ప్రస్తుతం మనం తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారితో ఉన్నాము. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ ఆయన సాధించారు మొత్తానికి. సో ఆ విశేషాలు ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్తే. సో ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి మీకు రావాల్సిన ఎమ్మెల్సీ ఏదైతే అనౌన్స్ చేశారో అది మొత్తానికి కేసీఆర్ హయాం దాటి రేవంత్ రెడ్డి గారి హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది. సో దీనికి సంబంధించి మీ భావం ఇప్పుడు ఎలా ఉంది? ప్రత్యేకమైన భావన ఏమీ లేదు. ఇది ఒక బాధ్యత. మా పార్టీకి సంబంధించినంత మేరకు ఇది ఒక అవకాశం. మేము ఇంతకాలం అనేక ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ఉన్నాం. ఆ ప్రజా సమస్యలను ఇంకా బలంగా లేవనెత్తడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది అనేది మొదటిది. రెండోది ఏంటంటే, మరి ప్రజా ఉద్యమాల్లోకి నుంచి వచ్చినటువంటి వాళ్ళం మనం భిన్నంగా కనబడాలని కూడా ప్రజలు ఆశిస్తారు. మన నుంచి మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉండాలని కూడా కోరుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్త పడాల్సి ఉంటుందని కూడా అనుకుంటున్నాం. సో ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సామాన్యుల పక్షాన నిలబడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది చేయడానికి, సామాన్య ప్రజలకు న్యాయం చేసే అవకాశం వచ్చింది. సో దీని మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దాని మీద ఇప్పుడు ఇదనే కాదు, మేము ఒక దాదాపు 20 అంశాలు గుర్తించాం. 20 అంశాల్లో మీరు చెప్పినట్టు విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు, గిరిజన ఆదివాసుల భూమి సమస్యలు, ఇట్లాంటివి అనేక ఉన్నాయి. దాంట్లో వ్యవసాయ రంగ సంక్షోభము, వీటిపైన లోతుగా ఆలోచించి తీర్మానాలు చేసి, అనుభవం ఆధారంగా తీర్మానాలు చేసి, ఆ తీర్మానాలను చర్చించి నిర్ణయం తీసుకుంటే ఆ అంశాల మీద భవిష్యత్తులో మనం కార్యక్రమాలు కొనసాగించవచ్చు అని అనుకున్నాం. దానికోసం మే 12న ప్లీనరీ కూడా పెట్టుకున్నాం. ఆ ప్లీనరీలో ఈ తీర్మానాలు తయారవుతున్నాయి. వీటిపై మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు కార్యక్రమాలు వాటి ప్రాతిపదికన వాటి ఆధారంగా రూపకల్పన చేసుకుంటాం. రీసెంట్గా ఆర్టీసీ సమ్మె జరిపింది. అది ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది, ఒక 3-4 రోజులు చెప్పాలి. దీనికి సంబంధించి మీరు మాట్లాడిన పరిస్థితులు కూడా చూసాను. సో అది ఎంతవరకు సాల్వ్ అయింది? అసలు వాళ్ళు డిమాండ్స్ ఏమేమి అనుకున్నారు? ఇప్పుడు ఆ విషయం మీద కార్మిక సంఘాలకు ప్రభుత్వానికి చర్చలు జరిగినాయి. సంతృప్తి చెంది కార్మిక సంఘాలు కూడా సమ్మెను నిలిపివేశారు. అవన్నీ దాదాపుగా మరి మిగతా ఏం జరిగింది ఆ చర్చలు వాటి లోతుల్లోకి నేను వెళ్ళలేదు. కానీ దాదాపుగా 1-2 అంశాలు తప్ప అన్ని పరిష్కారమైనవి అనే సంతృప్తి యూనియన్ లీడర్లు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ గడిచిన రెండేళ్లలో అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ప్రజలకి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినాక, ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత ప్రధానంగా వచ్చిన మార్పు ఏంటంటే, వేధింపులు లేవు. నిరంతరం అంతకుముందు ప్రభుత్వంలో వేధింపులు ఉండేవి. ఒక భయానకమైన వాతావరణం ఉండేది. ఇవాళ అటువంటి వేధింపులు లేవు అనేది నా మొదటి అభిప్రాయం, అంచనా. రెండోది ఏంటంటే, మంత్రులను కానీ ముఖ్య నాయకులను కానీ వెళ్ళి కలవటానికి, విషయాలు వాళ్ళ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి ఒక వెసులుబాటు ఉంది. ఈ రెండు కూడా నా దృష్టిలో కీలకమైనటువంటి మార్పులు. ఈ మార్పుల కారణంగానే ఆర్టీసీ సమ్మె విషయం కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఒక కార్మికుడు చనిపోగానే చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అది నా దృష్టిలో కీలకమైన మార్పు. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనైనా ఏం కోరుకుంటామంటే, ప్రభుత్వం మితిమీరిన జోక్యం ఉండకూడదు. వ్యక్తుల యొక్క జీవితాల్లో అనవసరమైనటువంటి ప్రమేయం ఉండకూడదు. నీకు అవసరం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇది నా దృష్టిలో చాలా కీలకమైన మార్పు. అందుకని ఇది ఆహ్వానించదగిన పరిణామం కూడా. ఇక మిగతావన్నీ ఒకటొకటి జరుగుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే గత ప్రభుత్వం
విచ్చలవిడిగా అప్పులు చేసింది. ఆ అప్పులన్నీ ఈ ప్రభుత్వం నెత్తినబడ్డాయి. దాన్ని తీర్చాలన్నా ఈ ప్రభుత్వాన్ని నడపాలన్నా అంత తొందరగా అయ్యే విషయమేం కాదు. అదే హైడ్రా విషయంలో కూడా సామాన్యులకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అన్న దాని మీద ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఖమ్మం ఇన్సిడెంటే కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ ఇన్సిడెంటే కానివ్వండి, ఏదైనా తీసుకున్నట్టయితే సో అది ఎందుకు ఆయన ప్రాపర్గా ఒక ప్లానింగ్లో వెళ్ళట్లేదు అని అంటే రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. అంటే సామాన్యులనే తప్ప ఇక పెద్దవాళ్ళని, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఆయన టచ్ చేయట్లేదు, వాళ్ళతో చర్చలు జరపకుండానే వీళ్ళ పక్షానే వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారనే మాట వినిపిస్తుంది, బలంగా వినిపిస్తుంది. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు హైడ్రా అనేది ప్రధానంగా హైదరాబాద్కు పరిమితమై ఉన్న సంస్థ. దాని కార్యకలాపాలు హైదరాబాద్లో పరిధిలోనే జరుగుతుంటాయి. అదొకటి. రెండు, హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు ప్రజలు హర్షించి దానికి మద్దతు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లని అన్నీ కరెక్టే చేసిందని అనలేము. ఏ సంస్థ అయినా తప్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే అట్లాంటి తప్పులు జరిగినప్పుడు కోర్టు జోక్యం చేసుకుంది, విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది, పత్రికలు గొంతు విప్పినాయి. అట్లా రకరకాల పద్ధతుల్లో నియంత్రణ అయితే పనిచేస్తూ ఉంది హైడ్రా మీద. కాబట్టి హైడ్రా ఏది పడితే అది చేస్తుంది అనుకోవటానికి వీల్లేదు. హైడ్రా ఎంతసేపటికి చట్టానికి లోబడి ఆ చట్ట పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కాపాడటానికి, ప్రభుత్వ వనరులు, చెరువులు ఇట్లాంటి వాటిని కాపాడటానికి, కాలువలు వాటిని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది అవసరమే. హైదరాబాద్ లాంటి నగరంలో విపరీతమైనటువంటి వరదలు పోటెత్తుతున్న మనం కాలం చూసినాం. అట్లాంటి వరదలు రాకుండా ఉండాలి అంటే చెరువులను కాపాడాలి, కాలువలను ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ పనులు కొంత సీరియస్గా చేయటం అయితే అవసరం. అప్పుడే మనం హైదరాబాద్లో వరదలను నివారించవచ్చు, కొంత ప్రజలకు కూడా రక్షణ కల్పించవచ్చు. ఈ పని చేయటం ఒక సంస్థ ఉండటం అది నా దృష్టిలో అయితే ఆహ్వానించదగిన పరిణామం. తప్పనిసరిగా ఇక్కడ జరిగింది ఉల్లంఘన అంటే అట్లాంటి సందర్భాల్లో అందరూ కూడా మాట్లాడుతున్నారు, మేము కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడినాం. అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. కోర్టులు జోక్యం చేసుకొని వాళ్ళు కూడా స్పష్టంగా కొన్ని కట్టడి చేస్తున్నారు. కాబట్టి జరుగుతుంది. అట్లా తప్పు జరిగినప్పుడల్లా ఎవరో ఒకరు ముగుదాడేసి వెనక గుంజుతూనే ఉన్నారు, ఆగుతున్నది కూడా. కానీ చాలా వరకు హైడ్రా చేసినటువంటి కార్యక్రమాల వల్ల మంచి జరిగింది అని హర్షిస్తున్న ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి హైడ్రా గురించి ఆలోచించేటప్పుడు ఈ రెండు పార్శ్వాలు చూడకపోతే మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతే. మీరు చెప్పినట్టు ఎన్గ్రిల్ కానివ్వండి, ఇటువంటి పెద్ద పెద్దవి ఏదైతే అక్రమంగా కట్టడాలు ఏదైతే నిర్మించి కోట్లు సంపాదించుకున్నారో అటువంటి వాటిని హైడ్రా పేరుతోటి కూలగొట్టడం కానివ్వండి, ఇది మంచి పరిణామాలు ఇటువంటి. అయితే సామాన్యులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కొనుక్కున్న ఇల్లు కానివ్వండి, కట్టుకున్న ఇంటి స్థలాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఇవి హైడ్రా పరిధిలో ఉంటే గనక వాళ్ళకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కొంత సమయం ఇచ్చి కనుక వాళ్ళని వేరే ప్రత్యామ్నాయ మార్గం చూపించి ఇంకొక చోటికి పంపించేసిన తర్వాత కూలగొట్టి కానీ చేస్తే బాగుండేదేమో. అయితే ఈ రీసెంట్గా తెల్లవారుజామున 5-6 వెళ్ళి కూడా అపార్ట్మెంట్స్ కొన్ని కూలగొట్టిన సందర్భాలు చూసాం మనం. అదే ఈ రెండింటిని బేరీజ్ వేసుకున్నట్లయితే ఎక్కువ ఈ విషయంలో ఆయన మీద నెగిటివ్ ప్రచారమే జరుగుతుంది, మిగతా ప్రభుత్వాలు కానివ్వండి, మిగతా రాజకీయ నాయకులు కానివ్వండి. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఎందుకంటున్నానంటే స్పష్టంగా మొన్న ఈ కేసీఆర్ గారు కూడా నేను కనుక అధికారంలోకి వస్తే హైడ్రాని పారదోలుతాను, హైడ్రాని తొక్కు పెట్టేస్తాను అన్నట్టుగా మాట్లాడారు ఆయన. సో ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు అన్నది వాస్తవమే. ఎక్కడన్నా తప్పు జరిగినప్పుడు అందరం మాట్లాడాలి, దాంట్లో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొంత కష్టంతో సంపాదించుకున్న ఆస్తుల జోలికి పోకుండా ఉండటమే మంచిది. 1, 2 పేద ప్రజలు ఉన్న చోట ప్రత్యామ్నాయమైన వసతి కల్పించేదాకా వాళ్ళ జోలికి పోకుండా ఉండటం మంచిది. ఇది నా అభిప్రాయం. నేను 1-2 సార్లు కాదు, అనేక పర్యాయాలు దీన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేసిన. దాంట్లో మళ్ళీ ఒక రాజీ ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వము ఒక నిర్ణయానికి ఇట్లాంటి సందర్భాల్లో జోక్యం చేసుకోకుండా ఆపటం కూడా చాలా అవసరం.
సో ఈ మధ్య కాలంలో నేను విన్నదానికి అంటే మనకి జనరల్ తెలిసిందే, ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి ఉండే బాధ్యతలు వేరు, అలాగే వాళ్ళకు ఉండే బలం వేరు, అధికార స్థాయి వేరుంటుంది. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యే కనుక వచ్చి ఉన్నట్లయితే మీరు ఇంకా ఎక్కువ విస్తృతంగా చేసే అవకాశాలు ఉంటాయి. మీకున్న అపారమైన అనుభవానికి ఉద్యమంలో పాల్గొన్న దగ్గర నుంచి చూసుకున్నట్లయితే. సో ఎందుకు మీకు ఎమ్మెల్యే పదవి సైడ్ మీరు మొగ్గు చూపలేదా, లేకపోతే మీకు ఇవ్వడానికి వెనుకడుగు వేశారంటారా ఈ విషయంలో? ఎమ్మెల్యే అంటే పోటీ చేయాలి కదా, ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకొని పోటీ చేయాలి. అవును. ఇప్పుడు నాకున్న పని ఒత్తిడి కారణంగా నేను ఆ పని చేయలేకపోయాను. ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని దృష్టి పెట్టి పనిచేయటం సాధ్యపడలేదు. అనేక నియోజకవర్గాలు, అనేక జిల్లాలు తిరగవలసి వచ్చింది. ఆ కారణం చేత అది కుదరలేదు. ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఈ వాతావరణంలో రాజకీయ పరిస్థితుల్లో ఏంటంటే ఇక మనం కాంటాక్ట్ చేయటం కంటే కాంగ్రెస్కి మనం మద్దతు ఇవ్వటం మెరుగు. కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించడానికి అది తప్ప ఇంకొక మార్గం లేదు అని ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అందువల్ల ఏమైందంటే కాంటెస్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళు మాకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నప్పుడు అందుకు అంగీకరించారు. రాగానే ఇది ఖాళీ ఉంది కాబట్టి గవర్నర్ కోటాలో నామినేట్ చేసి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇది సంతోషమే, కానీ మీ నుంచి ప్రజలు కోరుకునేది ఇంతకంటే ఎక్కువ ఆశిస్తున్నారు. అది ముఖ్యంగా విద్యార్థులు, అలాగే వైద్య రంగం నుంచి కూడా, వైద్య సదుపాయాలు కూడా మీ నుంచి, అంటే మీరు చేయగలిగే సత్తా మీకుంది, మాట్లాడగలిగే వాయిస్ మీకుంది. ఎందుకంటే కేసీఆర్ని ఎదిరించిన సందర్భాలు, మీరు ఆయనతో కలిసి అడుగులు వేశారు. తెలంగాణ రావడానికి ప్రధానమైన వ్యక్తులు మీరు ఒకరు అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయన మీకు ఎటువంటి న్యాయం చేయకపోగా మీ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ వచ్చేలాగా రకరకాల పలు మీడియా వర్గాల్లోనూ మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక ఎమ్మెల్యే పదవికి ముఖ్యంగా నియోజకవర్గాల్లో తిరగడము ఇదే కాకుండా డబ్బు ప్రధానం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. అంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టాలి అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మన తెలంగాణ కాదు, మిగతా ఎక్కడ చూసుకున్నట్లు కాదు. సో ఆ సపోర్ట్ మీకు లేకనేనా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉంటాయా? ఇంతకుముందు నేను చెప్పిన కారణంతో పాటు ఈ డబ్బులు సమకూర్చుకోవటం కూడా కష్టం. ఆ డబ్బులు పోగేయాలి కదా, లేవు అన్ని, బయట ఇస్తారనే నమ్మకం లేదు. కాబట్టి ఏంటంటే అంత స్థాయి గురించి ఆలోచించాలి. నిజంగా పైసలు లేకుండా రాజకీయాల్లో కొంత సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళని గెలిపించుకోగలిగితే చాలా బాగుంటాయి, ప్రజల జీవితాలు కూడా బాగుపడతాయి. కానీ అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. విపరీతంగా పైసలు కుమ్మరించి గెలుస్తున్నారు చాలామంది. ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు మనం ఆ నియోజకవర్గాల్లో నిలబడి పోటీ చేయటం కూడా, నిలదొక్కుకోవటం కూడా కష్టమే. అందుకని మేము ఒకవైపు ఏంటంటే ప్రిపేర్ కాలే, ప్రిపేర్ అయితే ఒక రిస్క్ తీసుకొని పోటీ చేస్తాం. ఎట్లయినా కానీ గెలవని ఓడని పైసలు లేకుండా కూడా మనం ఒకసారి నిలబడి చూద్దామని అనుకున్నాం. కానీ అందుకు తయారు కాలేదు కాబట్టి ఈ మార్గంలో ఇవాళ చట్టసభల్లో ప్రవేశించే అవకాశం పొందినాం. ఓకే. ఇప్పుడు రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఆ సినారియో మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఒక మంచి మార్పే జరిగింది. ప్రజలు ఒక గవర్నమెంట్ను మార్చాలనుకున్నారు. కేరళలో ఎల్డిఎఫ్ పోయింది, యూడిఎఫ్ వచ్చింది. తమిళనాడు విషయానికి వస్తే ఉన్న 2 ద్రవిడ పార్టీలే కాక ఒక కొత్త శక్తిని, ఈ రెండింటికి, అంటే ద్రవిడ పార్టీలని మాత్రమే కాదు, ఈ 2 పార్టీలే కాక ప్రత్యామ్నాయంగా ఇంకొక శక్తిని చూడాలని నిర్ణయించుకున్నారు. మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ద్రవిడవాదంతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళు, దానికి లోబడి ఆలోచించేవాళ్ళు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఒక ప్రత్యామ్నాయం అనేది టీవీకే పార్టీ రూపంలో కనబడినప్పుడు వాళ్ళు విజయ్కి ఓటేసి, చాలా చోట్ల ఆయన డబ్బులు లేవు, పెద్ద నెట్వర్క్ లేదు వాళ్ళకు. చాలా చోట్ల నాకు తెలిసిన సమాచారం ఏంటంటే పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూడా లేరు. అయినప్పటికీ కూడా వాళ్ళు ముఖ్యంగా యువకులు, మహిళలు ఓటేశారు. ఒకళ్ళెవరో కొత్త వాళ్ళు రావాలి, అవకాశం ఇద్దామని. నా దృష్టిలో అది కూడా ఒక మంచి పరిణామం. డబ్బులు లేకుండా యువత సపోర్టుతో ఒక వ్యక్తి గెలవటము, రాజకీయాల్లోకి రావటము. అందులో మనం చూసిన 1-2 చోట్ల మామూలు సాదాసీదా మనుషుల్ని పోటీలో పెట్టారు.
ఒక తన కారు డ్రైవర్ కారు కొడుకుని కొడుకుని, అలాగే ఇంట్లో పని మనిషిని పెట్టి పోటీ ఇంకొక చేస్తే చోట ఆటో డ్రైవర్ని ఇట్లా పోటీకి పెట్టి తాను గెలవగలిగిన గెలిపించుకోవటం కూడా చూస్తున్నాం మనం. నా దృష్టిలో ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇక అస్సాంకి వచ్చేసరికి బహుశా కాంగ్రెస్ సరి అయిన వ్యూహంతో తలపడి ఉంటే ఒక మార్పు జరిగేదేమో. దానికి తోడు అక్కడ కూడా నియోజకవర్గాల డీలిమిటేషన్లో కొన్ని సమస్యలు కొంత కొంత బీజేపీకి అనుకూలంగా జరిగినాయి అనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా అక్కడ మాత్రం ప్రజలు ఉన్న పరిస్థితుల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకున్నారు. ప్రధానమైన వివాదం అంతా కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ విషయంలో వస్తుంది. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఉన్న ఓటర్లలో స్పెషల్ ఈ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో దాదాపు 92 లక్షల మంది ఓట్లు తీసేసి అందులో ఒక 27 లక్షల మంది, ఇంకా ఎక్కువ మంది పోయింది కానీ ఒక 27 లక్షల మంది తాము అన్ని ఆధారాలను చూపించి తమ ఓట్లు నమోదు చేయాలని కోరినప్పటికీ కూడా మరి వాళ్ళ వాదనను పక్కన పెట్టి వాళ్ళను లిస్టులో నుంచి తొలగించారు. కానీ ఒక 6 లక్షల మందిని అదనంగా జోడించిన తర్వాత వీటి వల్ల కొంత ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడ్డది. లేకపోతే మమతా బెనర్జీ కూడా తప్పనిసరిగా కొంత ప్రభావం చూపగలిగేది. తప్పనిసరిగా ఆమె ఇంకా బలాన్ని పుంజుకునే అవకాశం ఉండేది. నేను అనుకున్నది ఏమంటే ఒక బలమైన మమతా బెనర్జీ లాంటి నాయకులు ఉంటే జాతీయ స్థాయిలో బీజేపీని కూడా కొంత నియంత్రించగల ఒక శక్తి ఉంటుంది అని నాకు ఒక అభిప్రాయం ఉండే. ఆ మమతా బెనర్జీ గెలవలేకపోవటము అది ఒక పెద్ద, నా దృష్టిలో రాజకీయాల్లో అది ఒక సమస్య. కానీ ఇక్కడ కీలకం ఏంటంటే ఈ రకమైన పద్ధతులు ఉపయోగించటం, ఎన్నికల్లో ఓట్లను తారుమారు చేసి గెలవాలనుకోవటం అది మాత్రం మంచి పద్ధతి కాదు. అట్లాంటి పద్ధతులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది, నిలువరించాల్సిన అవసరం కూడా ఉంది. దానికోసమే మరి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిలబడాలి, స్వతంత్రంగా పనిచేయాలి. అయితే ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ ఓడిపోవడానికి, ఇక్కడ తమిళనాడులో అన్నాడీఎంకే డిఎంకే వీళ్ళు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు అంటే స్టాలిన్ కానీ వీళ్ళందరూ ఓడిపోవడానికి హిందూ సనాతన ధర్మం గురించి వీళ్ళు మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్ ఒక బలమైన కారణం అని చెప్పేసి ప్రస్తుతం మాట్లాడుకున్న మాటల్లో విజయ్కి పట్టం కట్టడానికి ప్రధానమైన కారణం ఇక్కడ కేరళలో, అక్కడ ఆవిడ ఓడిపోవడానికి కూడా వాళ్ళిద్దరు మాట్లాడిన ఈ వ్యాఖ్యలు అని అంటున్నారు. సో దీని గురించి మనం ఒక భారతీయ పౌరుడిగా తెలంగాణ రాష్ట్ర సమితిలో జనసమితికి అధ్యక్షులుగా ఒక మీరేం చెప్తారు, దీన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు? మీరు చెప్పిందే వాస్తవం అయితే ఏఐడిఏడిఎంకే గెలవాలి కదా, కానీ ఆల్ ఇండియా అన్నా డిఎంకే గెలవలేడు, 3వ స్థానంలో ఉంది. అవును, ఆ ఆల్ ఇండియా అన్నా డిఎంకేకు ఏఐఏడిఎంకేకు బీజేపీ మద్దతు కూడా ఇచ్చింది కాబట్టి అటువంటి పార్టీకి మరి గట్టిగా మద్దతునివ్వాలి, కానీ అది 3వ స్థానంలోకి పోయింది. కాబట్టి మీ వాదన అది పూర్తిగా కరెక్ట్ కాదు. ప్రజలకి ఏంటంటే ఒక ఉత్తర హిందుస్థానం ఆధిపత్యానికి అవకాశం లేని విధంగా అక్కడ ఉన్న తమిళ ప్రాంతంలో ఉన్న ఆ అస్తిత్వాన్ని గౌరవించేటువంటి రాజకీయాల్లోనే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నాయి. అందుకని టీవీకేకు పట్టం కట్టి ఏఐఏడిఎంకేకు అవకాశం ఇవ్వలేదు. డిఎంకే 2వ స్థానంలో మిగిలిపోయింది. అంటే అవి రెండు వద్దనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంలో వాళ్ళు ఏఐఏడిఎంకేవి పోలే, ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయము టీవీకేని చూసుకున్నారు. కాబట్టి ఇది నా దృష్టిలో ఒక ఆరోగ్యకరమైన పరిణామమే ఇది. ఇప్పుడు విజయ్ సాధించిన ఈ ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీ, ఏదైతే ఆయన ఆలోచన విధానం, ఏదేమైనా సరే అలయన్స్లో కాకుండా సోలోగానే పోటీ చేస్తాను అని చెప్పి ఆయన బలంగా నమ్మిన విధానం ఏదైతే ఉందో, ఆయన నమ్ముకున్న విధానం ఎన్టీఆర్ గారితో పోలుస్తున్నారు కొంతవరకు. అప్పుడు ఆయన చేసిన పాలిటిక్స్ కానివ్వండి, ఆయన స్ట్రాటజీ కానివ్వండి, ఇప్పుడు విజయ్ ఇప్పుడు ఒక తక్కువ కుల స్థాయి నుంచి పోటీ చేసి, అంటే ఇప్పటివరకు సీఎంగా రెడ్డి కులం నుంచి, రాజుల నుంచి, తర్వాత కమ్మ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే అన్నట్టుగా కూడా మెయిన్గా ఇది ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు విజయ్ వచ్చిన తర్వాత. అసలు ఈ టాపిక్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎవరైనా సరే ఒక సామాన్య వ్యక్తిగా ఎందుకు పరిగణించట్లేదు? మంచిదే అంటే ఒక మామూలు వ్యక్తి టీవీకే పార్టీ అధినేత ఆయన కూడా అధికారంలోకి రావటం హర్షిస్తున్నారు. అంటే మేము కూడా ఇంకొక చోట రావచ్చు, దానికి ఏదో పెట్టి పుట్టాల్సిన అవసరమేం లేదు, మనం కూడా రావచ్చు అనే ఉత్సాహము మిగతా వర్గాల్లో కలగటం మంచిదే కదా. వాళ్ళల్లో కూడా ఒక ఉత్సాహం ఏంటంటే దళితులైనా బీసీలైనా అధికారంలోకి రావచ్చు అనే దానికి
ఈ టీవీకేను ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక ఉత్సాహం కలిగిస్తుంది తప్పనిసరిగా. నా దృష్టిలో ఇది ఒక మంచి పరిణామమే. అందుకని టీవీకే గెలుపు అనేది అనేక విధాలుగా చాలా కీలకమైన పరిణామం. అంటే కేవలం ఆ 2 పార్టీలు కాదు, మీ ఇద్దరు వద్దు అని పక్కకి నెట్టి ఒక మూడో మళ్ళీ అదే తమిళనాట బలంగా ఉన్న ద్రవిడ రాజకీయాలకు లోబడే మళ్ళీ ఒక మూడో శక్తిని తీసుకొస్తామని చెప్పి ఒక మూడో వ్యక్తికి ఓటేసి, మూడో పార్టీకి ఓటేసి వాళ్ళను అధికారంలోకి తేవటం అనేది మంచి పరిణామం. నా దృష్టిలో ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైన అంశం ఏదైనా ఉంది అంటే, చాలా ప్రజలకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశం ఏదైనా ఉంది అంటే అది టీవీకే గెలుపు. తమిళనాట టీవీకే గెలిపే చాలా కీలకమైన పరిణామంగా నేను భావిస్తూ ఉన్నా. ప్రజలు ఆయన కూడా మళ్ళీ నేను ఈ ఆధిపత్య రాజకీయాల వైపే పోను అని తనను తాను నిలదొక్కోవటానికి వేరే మార్గాలు కూడా ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఒక కొత్త మార్గం ఏదో ఆవిర్భవిస్తున్నది అని అనిపిస్తున్నది. అది నిలబడాలి, ఆ ప్రయోగం అనేది విజయవంతం కావాలి. అది నా దృష్టిలో కీలకం. ఇక కులం మతం ఏం చూడలే, ఒక ప్రత్యామ్నాయం కావాలనుకున్నారు. ప్రత్యేకించి యువత మనకు ఆడవాళ్ళు యువత అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్పేది ఎన్నికలను మహిళలు యువత ఎక్కువ భాగము ఆయనకు ఓటేసినారు. ఇది ఒక మార్పు కోసము వాళ్ళు సిద్ధపడ్డారు. మార్పు కోసం ఒక అభ్యర్థిని నిలబెట్టడం, గెలిపించటం, ఇది నా దృష్టిలో చాలా మంచి పరిణామం. ఇది అంతటా కూడా మార్పు కోసం ఒక అవకాశం ఉంది అనేది తెలియజేస్తూ ఉంటుంది. అది ఓకే. ఇక్కడ రాజకీయ విషయాలకు వస్తే రీసెంట్గా కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు, టీఆర్ఎస్ అని చెప్పేసి. ఆవిడ అదే పేరుతోటి అనౌన్స్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ ప్రభావము రానున్న రోజుల్లో ఎవరి మీద ఎక్కువగా చూపించబోతుంది? ఈవిడ ఏదైనా అప్పటి వరకు ప్రచారం చేసి తనకంటూ ఒక స్టాండ్ తీసుకొని ఏదైనా వేరే పార్టీతో విలీనం చేసే స్ట్రాటజీ ఏదైనా ఉందంటారా? లేకపోతే తండ్రి మీద ఎందుకు తిరగబడుతుంది అనేది ఇప్పుడు ఆయనే జీర్ణించుకోలేకపోతున్నారు కేసీఆర్ గారు. అంటే అది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు దాని నిర్మాణంలో, దాని స్వభావంలో ఒక పరిమితి ఉంది. అంతిమంగా ఏమైందంటే పార్టీని అందరు కలిసి నడిపించలేదు. అధికారం అనేది ఒక కుటుంబం తన చేతిలో పెట్టుకొని ఆ పార్టీని నియంత్రించి, ఆ పార్టీని పగ్గాలను తమ చేతుల్లో పెట్టుకొని దాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ పార్టీలో వచ్చినటువంటి ఘర్షణ అది కుటుంబంలో ఘర్షణగానే రూపాంతరం చెందింది. అంతిమంగా ఏమైందంటే కుటుంబ ఘర్షణగా మారింది. ఈ కుటుంబ ఘర్షణ అనేది ఇవాళ పెద్ద సమస్య. ఈ కుటుంబ ఘర్షణగా మారినప్పుడు ఏమవుతుంది, ఆ తిరుగుబాటు కుటుంబ అధికారం మీద తిరుగుబాటుగా వస్తుంది, ఆ కుటుంబ పెద్దల మీద తిరుగుబాటుగా వస్తుంది. అదే జరిగింది టీఆర్ఎస్ పార్టీలో. అయితే దీనికి ఉన్న ఒక ప్రధాన పరిమితి ఏంటంటే, మళ్ళీ అదే కుటుంబం యొక్క అధికారాన్ని మళ్ళీ ఇంకొక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో కాపాడే ప్రయత్నంగానే ఉన్నది ఇది. అంతిమంగా ఏమవుతుందంటే, అట్లా పార్టీలు రాజకీయాలు ఉండకూడదు అనుకున్నప్పుడు వాటిని తిరస్కరించి ఒక కొత్త ధనాన్ని తీసుకురావాలి. ప్రజలందరికీ అవకాశం ఉండాలి. నేను అనుకోవటము ఆ పని కవిత గారు చేయలేకపోతున్నారు. ఆమె రావటము, ఒక మహిళ రావటం ఇప్పుడు కూడా ఆహ్వానించదగ పరిణామమే, కానీ ఆమె ఆ పని చేయలేకపోతున్నారు. ఆ అప్రజాస్వామిక ధోరణులను ఖండించి, నిరంకుశ పోకళ్ళని ఎదిరించి, ఒక కొత్త ప్రజాస్వామిక ఒక శైలిలో ప్రజాస్వామికమైన దృష్టికోణంతో ప్రపంచాన్ని చూసి ఆలోచించి ప్రజలను కదిలించే ప్రయత్నం అయితే జరగట్లేదు. అది జరగనంత వరకు కూడా ఒక ప్రయోజనం ఉండదు. ఒకే తాను ముక్కలు అనే భావనే కలుగుతుంటాయి. 2029 సార్వత్రిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది అని చెప్పేసి కేసీఆర్ మాటలు కానీ, ఆయన ప్రభావం కానీ, ఆయన స్వభావం కానీ ఈ మధ్య మీటింగ్స్లో వాటిలో మనకు కనిపిస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తున్నాం ప్రస్తుతం. ఆయన కూడా ఆయన మాటల్లో చాలా బలంగా చెప్తున్నారు, మళ్ళీ కూడా కాంగ్రెసే తెలంగాణలో అధికారం చేపడుతుంది అని చెప్పేసి. సో మీ అనాలిసిస్ ప్రకారం ప్రస్తుతం మీరు రేవంత్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? తమిళనాడు ఏం చెప్తున్నది, జాగ్రత్త పడకపోతే ప్రజలు ఊరుకోరు, హెచ్చరికలు చేస్తారు. అందుకనే ఏంటంటే కేవలము ఒకరినొకరు విమర్శించుకోవటమే కాదు,
గత టీఆర్ఎస్ పాలన చేసిన తప్పులను పునరావృతం కాకుండా అవి మళ్ళీ తలెత్తకుండా చూడాలి, అది ఒక అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణ అభివృద్ధిని నిర్వచించుకొని దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించాలి. ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. ఈ పనులన్నీ కొంత సీరియస్గా తీసుకొని యువతకు కూడా బతుకుదేరు అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కనుక కొంత చేయగలిగితే, దానికి తోడు వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభము దాన్ని పరిష్కరించటం, ఇవన్నీ కనుక చేయగలిగితే ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ గెలవటానికి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ అయితే చేయలేదు. అనుభవం మనకేం చెప్తున్నదంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వ్యాఖ్యలను చూస్తే మనకి ఏమర్థమవుతున్నదంటే వాళ్ళు ఇంకా ఎంత మాత్రం తమ పాత ధోరణి, పాత ఆలోచనలను, అలవాట్లను, సంప్రదాయాలను, కట్టుబాట్లను వాళ్ళు ఛేదించి బయటకు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏది చేసినా అదే మూసలో పోసినట్టు, అదే పెత్తందారి ధోరణితో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడపాలనే ప్రయత్నం కనబడుతున్నారు. వాళ్ళు ప్రజల మీద అలిగింది. ఇది ఎక్కడ మనం చూడం. మళ్ళీ ఎక్కడ తప్పు జరిగింది, ఏం చేస్తే ప్రజల మనసును గెలుచుకోగలమని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, కానీ అది లేదు. మళ్ళీ ఒక కుటుంబమే కూర్చొని అధికారాన్ని నియంత్రించటం, చెలాయించటానికి మళ్ళీ పూనుకుంటా ఉన్నారు. నేను అనుకోవటం టీఆర్ఎస్ ఈ చట్రంలో ఉన్నంత వరకు అంత సులభంగా ప్రజలు ఆమోదించరు. అది టీఆర్ఎస్కున్న పెద్ద సమస్య, లోపము. ప్రత్యామ్నాయంగా ఒక కాంగ్రెస్కు ఇప్పటికీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో పోతున్నందుకు కొంత వాతావరణము, ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకోవటం లేదు కాబట్టి కొంత అవకాశం అయితే ఉంది. కానీ అవకాశం దానంతటదే నిలవదు. అది నిలవాలంటే నేను చెప్పినట్టుగా ఈ ప్రజల యొక్క ఆకాంక్షలను బలంగా వ్యక్తీకరించడానికి కూడా పూనుకోవాలి. ఆ పని కాంగ్రెస్ చేయగలిగే శక్తి ఉంది. తప్పనిసరిగా ఆ పని కొంత సీరియస్గా నెత్తిని వేసుకొని ముందుకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా కాంగ్రెస్కు రెండవసారి ఛాన్స్ ఉంటుంది. మీరు అటు కేసీఆర్ గారితో మాట్లాడినా, ఏదైనా విషయాలు విభేదించినప్పటికీ కూడా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో విభేదించినప్పటికీ కూడా ఒక మృదువైన శైలిలోనే విభేదిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారితో ఎలాంటి అంశాలను మీరు ఏకీభవిస్తూ వచ్చారు? వేటిని విభేదిస్తూ ఆయనతో చర్చలు జరిపారు? ఎలాంటి అంశాలని మీరు విభేదిస్తూ వచ్చారు, ఆయనకు సూచిస్తూ వచ్చారు? అంటే అవకాశము ఎప్పుడూ రాలేదు. ఏది ప్రధానమంటే కొంత నిరుద్యోగ సమస్య విషయంలోనే ఇంకా కొంత సీరియస్గా ఒక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు రావాలన్నదే నాకున్న అభిప్రాయము. అదేవిధంగా వ్యవసాయ రంగం గురించి కూడా ఇంకా కొంత ఆలోచించాల్సి ఉంటుంది. ప్రజలు ఇంకా ఇక్కడ ఈ సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్లకు మనం తొవ్వజూపగలిగితే నిలబడగలుగుతాం, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇది నాకున్న అభిప్రాయం. ఇవి నేను చెప్తూనే ఉన్నా, కానీ అంత ఘర్షణ పడవలసిన అవసరం రాలేదు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే ఏదన్నా చెప్తే అట్లా కాస్త ఈ సమస్య ఉంటుందేమో అంటే తన నచ్చకపోతే వివరణ ఇస్తారు. మనం చెప్పింది బాగుందంటే అది ఆలోచిద్దామన్న తప్పకుండా అంటారు. కాబట్టి మనకు ఇబ్బంది లేదు, మాట్లాడటానికి ఇబ్బంది లేదు. కేసీఆర్తో సంవాదం ఇంకో రకంగా ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు బీజేపీ పరిస్థితి తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది? బీజేపీకి ఏంటంటే నెట్వర్క్ లేదు, మొదటిది సమస్య. రెండోది నేను అనుకోవటం బీజేపీకి తెలంగాణ ఆత్మ అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలు తమ ప్రాంత అస్తిత్వాన్ని ప్రేమిస్తారు. రెండోది చాలా కీలకమైందంటే ఆ ప్రాంత దానికోసము అనేక పోరాటాలు చేశారు, బలిదానాలు చేశారు. ఈ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా మాట్లాడుతున్నారు పదే పదే. ఉదాహరణకి మొన్న అన్నారు ఇండియాను పాకిస్తాన్ను విడగొట్టినట్టు చేసిండ్రు అని, తల్లిని చంపి బిడ్డను తీసిండ్రు అని. ఇట్లాంటివి అనేక రకాలైన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను గాయపరిచింది. ఇది తెలంగాణ ప్రజలు ఆమోదించరు. మూడవది చాలా ఇంకొక కీలకమైన మాట ఏంటంటే తెలంగాణ అంటేనే సామాజిక న్యాయం. మీరు ఏ మీటింగ్ అన్నా పెట్టుండ్రి, సాధారణ ప్రజలతో మాట్లాడిస్తే ఈ మాట ఉంటుంది, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ఈ మాటలు ఉంటాయి. ఇవి లేకుండా తెలంగాణ అభివృద్ధిని మనం ఊహించలేం. కేవలము ఏదో కొంత
భావోద్వేగాలతో ప్రజల్ని గెలుచుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత నిశితంగా ఆలోచిస్తారంటే ఈ 2 గిట్రాయిలను పెట్టి చూస్తారు, ఇది నాకు ఈ ఆత్మగౌరవాన్ని ఇస్తుందా లేదా, సామాజిక న్యాయాన్ని కల్పించగలుగుతుందా లేదా. కల్పించకపోతే అటు దిక్కు చూడరు, తొవ్వ మలుగుతుంది వాళ్ళని, ఇంకో తొవ్వ ప్రయాణం ఇంకో దిక్కు బయలుదేరుతుంది. అది చాలా కీలకం. ఈ కోణం నుంచి చూడగలిగేటువంటి శక్తి బీజేపీకి లేదు. జాతీయ స్థాయిలో వాళ్ళు 3వ టర్మ్ ఇది. ఈ ప్రభుత్వము పాలనలో కూడా చేసిన విధానాలు అంతా ప్రజలకు కూడా సంతృప్తి కలిగించేవి కావు. వీటన్నింటి నేపథ్యంలో ఉదాహరణకి డీలిమిటేషన్, ఇవన్నీ వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణలో నిలదొక్కుకోవటం అనేది తప్పనిసరిగా బీజేపీకి కొంచెం కత్తి మీద సాము లాంటిదే. అది ఏటికి ఎదిరిదినట్టుగానే ఉంటుంది వాళ్ళకు. అది నా అంచనా. 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి కాంగ్రెస్ సోలోగా పోటీ చేస్తుంది మళ్ళీ కూడా అని, బీజేపీతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తుందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణాలుగా ఏం చెప్పుకోవచ్చు ఈ మాట బయటికి రావడానికి ఈ మధ్యకాలంలో? కాంగ్రెస్ ఏంటంటే బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోలేదు. సహజంగా సాధ్యం కాదు. ఇంకేదన్నా చాలా పెద్ద పరిణామాలు తలెత్తి అట్లా కలిస్తే అది సందర్భం వేరు. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అది అయితే అనూహ్యమది. దాన్ని ఊహించటం కూడా చాలా కష్టం. ఇక మీరు అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ అయితే అసలే కలవదు. జాతీయ స్థాయిలో వాళ్ళు బద్ధశత్రువులు. అందుకని ఏంటంటే బీజేపీ తనకు తానుగా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి తమిళనాడు రాజకీయాల వలె తెలంగాణలో కూడా ఎవరో ఒకరు భుజాల మీదకి ప్రయాణం చేయటానికే ప్రయత్నం చేస్తారు. ఇది బీజేపీకి రాజకీయాలకు ఇవాళ అనివార్యమైనటువంటి ఒక పరిస్థితి. దీంట్లో తప్పనిసరిగా వాళ్ళకు మిగిలిన ఏకైక అవకాశం ఏంటంటే బీఆర్ఎస్. ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే తెలంగాణలో వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అలాగే డీలిమిటేషన్, దీనికి సంబంధించి పదే డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిణామాలు కనుక వస్తే ఎలా ఉండబోతాయి రాజకీయ పరిస్థితులు? మన చోట తెలంగాణ ఏపీలోనే కాకుండా మిగతా చోట్ల కూడా ఈ పరిణామాలు ఎలా మార్పు చెందబోతున్నాయి? జమిలీ ఎన్నికలు సాధ్యమయ్యే పని కాదండి. అది చట్టరీత్యా కొన్ని ఏళ్ల క్రితం కొంతకాలం జరిగింది. రెండు ఎన్నికల వరకు జరిగింది. 3వ ఎన్నిక తర్వాత అది పోయింది. 3వ ఎన్నిక తర్వాత ఏంటంటే చాలా కొత్త ప్రాంతీయ శక్తులు తలెత్తినాయి. ఆ ప్రాంతీయ శక్తులు ఎవరికి వాళ్ళు ఎన్నికల్లో నిలబడి పోటీ చేయటం, దానివల్ల జరిగిన ఒక మార్పు, భారత రాజకీయాల్లో ఒక మార్పు ఏంటంటే ఈ గ్రూపులు నిలదొక్కోవటానికి పొత్తులు కుదరినప్పుడు విడివిడిగా అనేక సార్లు పోటీ చేయాల్సి వచ్చింది. 67 నుంచి 71, 75 దాకా ఇట్లా సాగింది. అది 75 తర్వాత కొంత బలమైన శక్తులు ఎదిగి బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అవి నిలదొక్కోగలిగినాయి. ఇది నేను అనుకోవటం ఏంటంటే ఈ యొక్క పరిణామం రీత్యా జమిలీ ఎన్నికలకు పోవటం అంతా సులభ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణకు ఒక అవకాశం దొరకనప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఇంకొక ప్రయత్నం చేస్తుంటారు. ఆ రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. బలవంతంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా అయితే. అది నేను బలంగా నమ్ముతున్నా. రెండోది ఏంటంటే డీలిమిటేషను కంటే కూడా ఈ సీట్ల పెంపు అనే దానికి అన్ని ప్రాంతాల అస్తిత్వాన్ని దెబ్బగొట్టకుండా చూసుకోవాలి. మన భారతదేశం అనేదే అనేక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనేక సంస్థానాల సమాహారం ఇది, 500 పైబడి సంస్థానాలు. మరి వాటన్నింటినీ కలిపి భారతదేశాన్ని రూపకల్పన చేయటం చాలా కష్టమైన పని. అప్పుడున్న నాయకులు దాన్ని చేయగలిగారు. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒప్పించి ఒక దేశాన్ని రూపొందించగలిగారు. ఆ క్రమంలోనే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి రాజకీయ మ్యాప్ను మార్చింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ మ్యాప్ను మార్చి
కొత్త కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిండ్రు. అట్లా ఏర్పడ్డటువంటి భౌగోళిక ప్రాంతాలు రాష్ట్రాలు అవి రకరకాలైనటువంటి నూతన వర్గాల ఆవిర్భావానికి కూడా దారితీసింది, ఉపయోగపడ్డాయి, వేదికలైనవి అవన్నీ. మరి అట్లా ఎదిగినటువంటి వర్గాలకు ఒక వ్యక్తీకరణ అనేది భారతదేశ సమాఖ్య నిలబెట్టడానికి అవసరం. ఇప్పుడు తమిళనాడు తన ద్రవిడ ఆకాంక్ష ప్రతిఫలించటానికి కోరుకుంటుంది, దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. అది సహకరించకపోతే సమాఖ్య అది బెడిసి కొడుతుంది. తెలంగాణ నిరంతరం తన ఆకాంక్షను నిలబెట్టుకోవాలని చూస్తుంది. దానికి మనము అనువైన వాతావరణం లేకపోతే, దాన్ని సాధించుకోవటానికి కావలసిన రాజకీయ వాతావరణం లేకపోతే ఏమవుతుంది? సమాఖ్య బెడిసి కొడుతుంది. అందుకని బలవంతంగా మనం ఈ సీట్ల పెంపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టం జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకొని ఇందిరాగాంధీ కానీ వాజ్పేయి గారు కానీ జాగ్రత్త పడ్డారు, దాన్ని తెలుసుకొని. ఇవాళ తొందరపాటుగా మనం సీట్లు పెంచాలి, గుజరాత్ నుంచి అస్సాం దాకా మనకున్న ఆధిపత్యంతో మనం పైన దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగాలి, నిలదొక్కోగలగాలి అని ఆశపడితే ఏమవుతుందంటే అది నష్టం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఈ ఆలోచించకపోవటం నా దృష్టిలో ఒక చాలా సమస్యాత్మకమైనటువంటి విషయం. దీన్ని సరి చేసుకోవాలి. అందుకని తొందరపాటుగా సీట్ల పెంపు చేయకూడదు అని నేను స్పష్టంగా భావిస్తున్నా. అది భారతదేశ సమగ్రత కాపాడుకోవటానికి కానీ, భారతదేశం యొక్క సమైక్యతను నిలబెట్టుకోవటానికి కానీ అవసరం. అది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. తొందరపాటున సీట్ల పెంపుకు దిగకూడదు అని నిర్ణయించకూడదని చెప్పి నేను కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి అతి దగ్గరలో వచ్చి ఆగిపోయినారు విజయ్. ఇప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుంటారు అనేది బలంగా వినిపిస్తున్న మాట. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనేది ఇంకొక రకంగా మారిపోతుంది. ఆల్రెడీ అమిత్ షాతో మాట్లాడారని చెప్పేసి కూడా ఆయన కూడా దీనికి సంబంధించి వార్తలు మనం వింటున్నాను. అయితే వ్యక్తిగతంగా ప్రజలకి మేలు జరగాలి అంటే విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకొని ముందుకు సాగితే మంచిదంటారు? మీ వ్యక్తిగత అభిప్రాయం. నేను అనుకోవటం ఏంటంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, దళిత పార్టీలు వీటితో కలవటమే మంచిది. సహజంగా ఆయన కూడా ఆ తోవనే వెతుక్కుంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి. అదే అవసరం కూడా. అట్లయితేనే నిలబడగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే ద్రవిడ ఆ స్ఫూర్తి విరుద్ధంగా పోతే అది ప్రజల్లో ఒక అసంతృప్తికి కారణమవుతుంది. ఈ దశలో అటువంటి నిర్ణయం తీసుకోవడమే నేను అనుకుంటాను. ఓకే, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రచార కార్యక్రమాలలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు ఉన్నది చూపించి ప్లకార్డు చూపించి ప్రచారంలో తిరిగారు ఆయన. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ఒక బాండింగ్ ఉంది అని వెనకాల ఈయన కూడా పావులు కదిపారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్తో ఈయన పర్సనల్గా మాట్లాడుతూ ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించినంత వరకు అది జరుగుంటుందంటారా? అలా తెలియదండి, నాకు దాని మీద సమాచారం లేదు కాబట్టి మాట్లాడాలన్న కష్టం. ఓకే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు తెలంగాణలో విద్యార్థులకి ఇచ్చారు మనకున్న సమాచారం ప్రకారం? సుమారుగా 70,000 80,000 ఇచ్చారు. ఓకే, నాకు సరిగ్గా సంఖ్య గుర్తులేదు. అన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? 40,000 ఇస్తామని ప్రకటించారు యూనివర్సిటీ వచ్చినప్పుడు. అది పిల్లల్ని బాగా సంతోషపెట్టింది. ఆ 40,000కు సంబంధించి ఒక క్యాలెండరు ఇప్పుడు విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఆ క్యాలెండర్ కనుక ఇస్తే ఎవరికి వాళ్ళు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉంటారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందంటారు? అది తెలియదు, నేను చాలాసార్లు మాట్లాడినా. అయితే ఏంటంటే గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలు చేయలేకపోవడంతో అది ఆలోచన సహజంగానే ఉంటుంది కదా, అది ఉపయోగమా, దాంతో ప్రయోజనం ఉంటుందా ఉండదా అని అట్లాంటి ఆలోచన ఉన్నట్టుంది మొత్తం మీద. కనీసం ఎప్పుడు ఇస్తారు ఉజ్జాయింపుగా డేట్లన్నా చెప్పాలి అంటే దానికైతే అంగీకరించారు. నిజమే మీరు అన్నది, పిల్లలు డేట్లు చెప్తే వాళ్ళ తయారీల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు కదా అని అందరు కూడా అంగీకరించారు. కానీ అది ఇంకా ప్రకటన రావటం లేదు. అయితే మనకి గ్రూప్స్ దగ్గర నుంచి కానివ్వండి, డిఎస్సి దగ్గర నుంచి గ్రూప్లో కానివ్వండి, ఏదైతే పోస్టులు పడిన తర్వాత
కొన్ని ఉద్యోగాలు వచ్చే విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రతిసారి మనకు వినిపిస్తున్న మాట. చాలామంది రోడ్లు ఎక్కుతున్నారు, సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు గొడవలు చేస్తున్నారు, బాధలు పడుతున్నారు, రోజులు తరబడి ఇక్కడే ఉంటున్నారు. ఈసారి జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడము, ఆ తర్వాత ర్యాంకు సాధించిన వాళ్ళకి, మెరిట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎలాంటి కీలకమైన మార్గాలు ఉంటే బాగుంటుందంటారు మీరు? అంటే మీ సైడ్ నుంచి ప్రభుత్వాన్ని కానివ్వండి, వీళ్ళకి ఇచ్చే సలహాలు ఎలా ఉంటే బాగుంటుంది? జాబ్ క్యాలెండర్ అయితే రావాలి. జాబ్ క్యాలెండర్ వస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది. ఎప్పుడు పరీక్షలు ఉంటాయి, ఏం చదువుకోవాలి, సమయం ఎంత ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటారు. ప్రణాళికలు వేసుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు అందరూ కూడా. ఆ రకంగా తయారు కావటానికి అవకాశం ఉండాలి కదా. అందులో అదే నేను అనుకోవటం, ప్రభుత్వం మొట్టమొదట ఆ జాబ్ క్యాలెండర్ను ఉజ్జాయింపుగానైనా ఈ నెల రావచ్చు మీకు అంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా సిద్ధపడిపోయి వాళ్ళ తయారీల్లో వాళ్ళు ఉంటారు. అది జరగాలి. రెండు, కొంత ఈ అర్హత, దానికి వయస్సు అర్హతను కూడా పెంచాలి. 42, 43 ఉండేది. ఆ జీవో దాని ముగిసింది, అది దాని కాలపరిమితి ముగిసింది. మళ్ళీ ఒకసారి పునరుద్ధరించి ఆ జీవోనే మళ్ళీ జారీ చేస్తే పిల్లలు ఇంత చదువుకున్నాం కదా, ఒక అవకాశం చూస్తాం, రాకపోతే ఇంకో ప్రయత్నం చేసుకుంటామని ఒక ఆలోచనతో ఉన్నారు. దాన్ని ప్రభుత్వం కొంత సహృదయంతోనే అర్థం చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా చాలామంది డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు, బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు కూడా జాబ్లకు ఇబ్బందులు పడుతున్నారు. అవును, మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా. సో వీళ్ళకి ప్రత్యామ్నాయ మార్గంగా ఎడ్యుకేషన్ అయిపోతూనే ఒక జాబ్ వచ్చే ఫెసిలిటీ ఉండాలి అంటే సో ఎలాంటి మనకి ఇక్కడ ఫ్యాక్టరీస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, సో ఎలాంటి వస్తే బాగుంటుంది? సో దీనికి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి? నేను అనుకోవటము చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అట్లాంటి కంపెనీలు కనుక వస్తే చాలామందిని వాళ్ళు ఇమిడ్చుకోగలుగుతారు. వాళ్ళు అది చాలా అవసరం. రెండవది ఏంటంటే ఇట్లాంటి కంపెనీల్లో పనిచేయటానికి కావలసిన నైపుణ్య స్థాయి డిగ్రీలోనే అందించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ డిగ్రీలో పొందలేకపోయినట్టయితే వాళ్లకు డిగ్రీ అయిపోయిన తర్వాత అయినా అట్లాంటి నైపుణ్యాలను నేర్చుకోవటానికి కావలసిన కోర్సులను అందుబాటులో ఉంచాలి. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు, అదొక మంచి పరిణామం. ఆ స్కిల్ యూనివర్సిటీలో ఇట్లాంటి కోర్సులు ఉంటే ఆ కోర్సులు చేసి అప్పుడు వాళ్ళు ఈ ఫ్యాక్టరీలో జాబులు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి పెద్ద కంపెనీలు మాత్రమే కాదు, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలే మనకు చాలా ప్రధానం. అవి కూడా వైవిధ్యభరితమైన కంపెనీలు కనుక వస్తే స్థానికులకే ఆ కంపెనీల్లో అవకాశాన్ని పరిమితం చేస్తే ప్రభుత్వం, అప్పుడు ఏదో ఒక బతుకుదెరువు దొరుకుతుంటుంది. పిల్లలు గవర్నమెంట్ జాబ్ల కోసమే ఎదురు చూడకుండా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటారు. చాలా కీలకం ఏంటంటే పిల్లల యొక్క వాళ్ళ శ్రమను ఉపయోగించుకోగలగాలి. ఆ శ్రమ వాళ్ళు ఈ ఉత్పత్తిలో భాగస్వాములు కావాలి, అది చాలా కీలకం. లేకపోతే అది దేశానికి అరిష్టం కదా, నష్టం చేస్తుంది దేశానికి. అట్లా అరిష్టం జరగకూడదు అంటే వాళ్ళు ఈ ఉత్పత్తిలో ఒక భాగం అయ్యే అవకాశం దొరకాలి. అది ఒక ప్రయత్నం సీరియస్గానే ఆలోచించాలి, చెయ్యాలి. లేకపోతే ఏమవుతుందంటే యువత పెడదారిన పోతారు, లేకపోతే నిరంతరం ఒక అసంతృప్తి, ఆవేదనతో ఉంటారు. ఇవి ఏవి కూడా మంచి పరిణామాలు కాదు. ఇప్పటికే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వేలలో ఉద్యోగాలు ఎత్తేస్తున్నారు, రాత్రి టెర్మినేటింగ్ లెటర్స్ ఇచ్చేసి. అదొకటి బాగా ప్రభావం చూపిస్తుంది అన్ని ప్రాంతాల మీద. ముఖ్యంగా మన తెలంగాణ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొన్ని పెద్ద అగ్ర కంపెనీలే రాత్రి టెర్మినేటింగ్ లెటర్స్ ఇచ్చేస్తే వాళ్ళు రోడ్డును పడుతున్న పరిస్థితి. అండ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 6 నెలలకు, సంవత్సరానికో పర్సనల్ లోన్ పెట్టేసి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం లాంటిది అయితే చేస్తున్నారు. ప్లస్ ఆ ఒక్క వ్యక్తి మీదే మిగతా కుటుంబ సభ్యులు 4 కానివ్వండి, 5 కానీ ఆధారపడి ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఒక్కసారిగా ఉద్యోగం తీసేసినట్లయితే వాళ్ళ పరిస్థితి చెప్పడానికి అసలు ఆగమ్యగోచరంగా మారుతుంది. సో వీటికి ప్రత్యామ్నాయ మార్గంగా ఎలాంటి కొత్త మార్గాలు వస్తే రేవంత్ రెడ్డి గారి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది?
ఎందుకంటే సడన్గా ఉద్యోగం తీసేస్తే అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అది. నేను అనుకోవటం ఏంటంటే ఉత్పాదక రంగం కూడా వైవిధ్యభరితంగా ఉండాలి. పూర్తిగా సాఫ్ట్వేర్ మీదే ఆధారపడి ఉండటం మంచిది కాదు. సాఫ్ట్వేర్ కూడా ఉండాలి, దాంతోపాటుగా హార్డ్వేర్ కూడా అభివృద్ధి చెందాలి, దాంతోపాటుగా ఇతర పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందాలి. ప్రత్యేకించి చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. అవి వేగంగా ఉత్పత్తిలోకి వస్తాయి, అవకాశాలను కూడా కల్పిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీ మనకున్న సంఖ్య పెరిగి అవకాశాలు కూడా వస్తుంటాయి. ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర వెంటనే ఎక్కడో ఒక దగ్గర పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీల సంఖ్య పెరిగి ఉపాధి పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడున్న ఈ రెవెన్యూ ఈ పరిమితులు ఏవైతే ఉన్నాయో దాన్ని దాటటానికి, అదనపు రెవెన్యూను సమకూర్చుకోవటానికి, సంపాదించుకోవటానికి ప్రభుత్వానికి వస్తుంది. ఎందుకంటే కంపెనీలు వచ్చిన తర్వాత అమ్మకాలు కొనుగోళ్ళు ఉంటాయి, పనిచేసే వాళ్ళు కొంటారు. అప్పుడు ఏమవుతుందంటే సహజంగానే ప్రభుత్వానికి దాని నుంచి ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి అది జరగవలసిన అవసరం ఉంది. దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇందాక మీరు అన్నట్టు వ్యవసాయ రంగం గురించి కూడా ఆలోచించాలి, రైతుల గురించి ఆలోచించాలి అని అన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ సైడ్ ఎక్కువగా పెంచే అవకాశం ఉంటే బాగుంటుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యవసాయ ఆధారిత కంపెనీల్లో రావాలి. మనం పెట్టే చిన్న సూక్ష్మ పరిశ్రమల్లో వ్యవసాయ ఆధారిత కంపెనీలు ఉండాలి. మనం పండ్లు ఉన్నాయి, ఆ పండ్లు జ్యూసులు చేసి అమ్ముకునే అవకాశం ఉండాలి, అట్లాంటి కంపెనీలు రావాలి. కూరగాయలు ఉన్నాయి, ప్యాక్ చేసి అమ్ముకోవటానికి అవకాశం కావాలి. నా దృష్టిలో ఈ కంపెనీల మీద కూడా మనం సీరియస్గా దృష్టి పెట్టాలి. అందుకనే నేను అనేది ఏంటంటే మనకి వాళ్ళ వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి, కానీ ధరలు మాత్రం దానికి తగ్గట్టుగా పెరగలేదు. దానివల్లనే ఇవాళ రైతులు సీరియస్గా వాళ్ళు అమ్మకాలలో వాళ్ళకు ఆశించినటువంటి ఆదాయం రాక నష్టపోతుంది. ఈ వ్యవసాయంలో నష్టం అనేది చాలా కామన్ అయిపోయింది, చాలా విస్తృతంగా నష్టపోతున్నారు రైతులు. అందుకని ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఒకటి పంటల మార్పిడి జరగాలి, వివిధ రకాలైన పంటలకు ప్రోత్సహించాలి. రెండోది చాలా ముఖ్యమైనదంటే పండిన పంటలకు మార్కెట్ను కల్పించే ప్రయత్నం కూడా చేయాలి. మూడోది ఏంటంటే వ్యవసాయ ఆధారిత కంపెనీలు పెరగాలి. ఇవన్నీ కనుక పెరగగలిగితే రైతుకు కూడా ఆదాయం పెరుగుతుంది. గ్రామాలలో వ్యవసాయమే కాక ఇతర వ్యవసాయేతర పనులు కూడా దొరుకుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే కొంతకాలము వ్యవసాయం లేనప్పుడు ఇతర కంపెనీల్లో పనులు ఇట్లా చేసుకుంటూ ఉంటే ఆదాయాన్ని మనం పెంచుకోవచ్చు కదా. ఇది మనం సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. దాని మీద ప్రభుత్వం సీరియస్గా కొంత దృష్టి పెట్టి మరి వ్యవసాయ విధానము, పారిశ్రామిక విధానము విడివిడిగా కాకుండా వాటిని అనుసంధానం చేసి విడుదల చేయగలిగితే అది చాలా బాగుంటుంది. మిగతా ఎన్నింటి మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా అంతిమంగా ప్రజలకు బతుకు తెరువు కల్పించే రంగాల మీద పెట్టుబడి పెట్టకపోతే మనకు ప్రయోజనం ఉండదు. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఉద్యోగాలకు సంబంధించి, ఇక్కడ చదువుకొని బయట దేశాల్లో ఉద్యోగం చేస్తడానికి వెళ్తున్న వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా మన దగ్గరే గనక ఉద్యోగం చేసుకునే వెసులుబాటు అవకాశం కనుక ప్రభుత్వాలు కల్పిస్తే బయట దేశాలకు మనం చాకరీ చేయాల్సిన అవసరం ఉండదు కదా అనేది ఒక మాట. వాస్తవం. దీనికి మన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సీరియస్గా ఆలోచించిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. మీరు అన్నది కరెక్టే. నేను ఇంతసేపు చెప్తున్నది కూడా అది. మన దగ్గరే ఉపాధి అవకాశాలు పెరగాలి, గౌరవప్రదమైన ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉండాలి. అవన్నీ కనుక చేయగలిగితే ఈ మేధో వలసలు ఆగిపోతాయి. బ్రెయిన్ డ్రెయిన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇక్కడ నుంచి చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోవటం అనేది ఆగిపోతుంది. అంత చదువుకొని అంత నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళు మన దగ్గరే కనుక ఉంటే మన దేశ అభివృద్ధికి కూడా వాళ్ళు ఉపయోగపడతారు. ఇది చాలా సీరియస్గా ఆలోచించవలసిన విషయం. నాది పర్సనల్గా నాది ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు ఇచ్చే హామీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి
ఒక 60-70% జనాలని సోమరిపోతులను చేస్తుంది అనే మాట చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, వికలాంగులకి, రైతులకి, ఇటువంటి వారికి పథకాలు పెట్టి వాళ్ళకి అవకాశాలు కల్పించి చేసినట్లయితే బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కరికి పథకాలు పెట్టడం మూలాన ఎవరు కూడా ఉద్యోగం చేయాలని, లేకపోతే ఇంకొక పని చేయాలని, రూపాయి సంపాదించాలని ఆలోచనకి మానుకుంటున్నారు. సో పథకాలు అమలు చేయడం, పథకాలు ప్రకటించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది దాని మీద మీరేమంటారు? అదే మీరు అన్నట్టు గుడ్డగుత్తగా మొత్తం పథకాలను తిరస్కరించడం కరెక్ట్ కాదు. మీరు కొంతమంది పేదరికం వల్ల తమ కాళ్ళ మీద తాము నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకు గవర్నమెంట్ సహాయం చేయవలసిందే. 2, గవర్నమెంట్ సహాయం అనేది చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఈ ఉచిత పథకాలు ఎందుకు అనుకుంటాం, కానీ అవి పరోక్షంగా వాళ్లకు ఒక ఉపాధిని కూడా కల్పిస్తుంటాయి. ఉదాహరణకి ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు అని అనగానే ఎందుకు ఇవ్వాలి అని చాలామంది అంటారు. కానీ చాలా మహిళలు పట్టణానికి పోయి తమకు కావలసిన ముడిసరుకు తెచ్చుకొని, లేకపోతే ఊళ్ళో పండించినటువంటి వస్తువులను పట్టణం పోయి అమ్ముకోవటానికి వాళ్లకు లాభపడుతున్నారు. వాళ్ళు తక్కువ ఖర్చుతోనే ఈ వ్యాపారం అంతా నడుపుకోగలుగుతున్నారు. ఇవి చాలా మేలు చేసేటువంటి పథకాలే అవి. వాటిని కూడా మనం ఎట్లా చూస్తామనేది చాలా కీలకం. అన్నీ ఒకే గట్టి చూడకూడదు. 3వది నేను అనుకునేది, కొన్నింటిని సుప్రీంకోర్టు తీర్పు వల్ల వచ్చినాయి. ఉదాహరణకి ఆహార భద్రతా పథకాలన్నీ చట్టబద్ధమైనవే, వాటిని మనం తీసేయటానికి కూడా వీల్లేదు. ఇవన్నీ కొన్ని పరిమితులు ఉన్నాయి. గవర్నమెంట్ తెల్లారేసరికి అన్నీ తీసేయటం కుదరదు. కాకపోతే ప్రతిదీ నేను ఉచితంగా ఇస్తానని అనే బదులు వాళ్ళ ఉపాధి అవకాశాలను విస్తరించడానికి తోడ్పడగలిగే పథకాలను కనుక తెస్తే దానివల్ల ఎక్కువ లాభం అవుతుంది. సో ఫైనల్గా యువతకి కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి, మీరిచ్చే సలహాలు, సూచనలు, సందేశం ఏంటి చివరిగా? అది మా క్వశ్చన్. ఉపాధి మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం అయితే. ఉపాధి కల్పనను విస్మరించడానికి వీల్లేదు. అది రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది, ఆర్థిక అస్థిరతకు కూడా దారితీస్తుంది. అందుకని అది నా దృష్టిలో చాలా కీలకమైన అంశం. యువత కూడా ఆలోచించవలసింది ఏంటంటే, మనకింకా అవకాశమే లేదు అని నైరాశ్యంలో కొట్టుకొని పోకుండా ఉన్న అవకాశాలను ఛేదించి, శోధించి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం తమిళనాడు మాదిరిగా మన ఓటు హక్కును ఒక సాధనంగా వాడుకొని మనం కొన్నింటిని సాధించుకోవచ్చు కూడా. ఇవన్నీ కూడా మనం యువత కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అంశం. చాలామంది పిల్లలను చూస్తూనే ఉన్నాం. ఉన్న కొద్దిపాటి వనరులతో నిలదొక్కోగలుగుతున్నారు, బతుకుదేరు అవకాశాలను సాధించుకోగలుగుతున్నారు, ఆర్థికంగా ఎదగగలుగుతున్నారు. ఇట్లాంటి ఉదాహరణలు కూడా చూస్తున్నాం. కాబట్టి వీటన్నింటికీ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని యువత కొంత నైరాశ్యంలోకి పోకుండా, తప్పుడు మార్గంలోకి జారిపోకుండా జాగ్రత్త పడాలనే యువతను కోరుతున్నా. లేని ఎడలో అడగండి, గవర్నమెంట్ని అడగండి, సమాజాన్ని అడగండి, సరిచేసి న్యాయం సాధించుకునే ప్రయత్నం చేయండి. అదే మెరుగైన పద్ధతి అని చెప్పి వారిని కోరుతున్నాను. ఓకే. అండ్ ఫైనల్గా ఏపీ పాలిటిక్స్ గురించి, వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి ఎలా ఉంది అంటే మీ విశ్లేషణ ప్రకారం, మీరు గమనించిన దాని ప్రకారం ఏం చెప్తారు? నేను దాని మీద ఎక్కువగా అధ్యయనం చేయలేదు కాబట్టి మాట్లాడు కూడా కుదరదు. ఇదే సమయం చాలతలేదు. ఇక దాని మీద ఎక్కడ దృష్టి పెడతాం, సాధ్యం కాదు. ఓకే. సో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు సంబంధించి, అలాగే అన్ని రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల గురించి యువతకి ఇచ్చే సందేశం, ప్రభుత్వాలకు ఇచ్చే సలహా సూచనలు, ఇవన్నీ కూడా చాలా విపులంగా మాకు అందించారు. సో మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో, మరికొన్ని విషయాలతో మళ్ళీ త్వరలో కలుద్దాం. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఎమ్మెల్సీ కోదండరాం గారి విశ్లేషణ. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి. సో మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.